Hi Andy, I'm Kumar Reddy. I'm CEO at Dr. Rich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. Today's topic is some question answer session 12. And last yesterday video లో సరికి కొంతమంది డౌట్స్ ఉన్నాయండి సార్ నో ఎండార్స్మెంట్ పాలసీ 2020 సో అది దాని గురించి పూర్తిగా అంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఇన్ అడిషన్ టు యాడ్ చేస్తూ అండ్ సమ్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తూ చెప్పమని చెప్తున్నారు. సో ఎస్ అండి, నో ఎండార్స్మెంట్ పాలసీ 2020లో వచ్చింది. దిస్ ఇస్ 100% ట్రూ. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ nmc.org.in మన గవర్నమెంట్ వెబ్సైట్ అది, దాన్ని mci.org.in ఎంతమంది అనేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అది చెప్తా దాని గురించి ఇప్పుడు. అండ్ అలానే వచ్చేసరికి సార్ మెడికల్ పీజీ సీట్స్, సో ఇండియాలో మెడికల్ పీజీ ఆప్షన్స్ ఇన్ ఇండియా. సో మీరేమో మెడికల్ పీజీ సీట్స్ ఇండియాలో చాలా చాలా ఉంటాయి అని చెప్తున్నారు. కొంతమంది ఏడుతో మెడికల్ పీజీ సీట్స్ ఇండియాలో ఎంబీబీఎస్ సీట్లే ఉండవు, మెడికల్ పీజీ సీట్స్ ఏముంటాయి అని చాలా మంది రిమైనింగ్ అదర్ కన్సల్టెంట్ చెప్తున్నారంటారు. సో అది 100% రాంగ్ అండి. ఆఫ్టర్ ఎండార్స్మెంట్ పాలసీ, ఆఫ్టర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చిన తర్వాత అసలు మెయిన్ రీజన్ అదే, మెడికల్ పీజీ సీట్స్ అనేది సఫిషియెంట్గా లేవని పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఆఫ్టర్ ఎన్ఎంసీ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత 100% ప్రతి ఒక్కరికి మెడికల్ పీజీ సీట్స్ అవైలబుల్, ఇంకా మోర్ దాన్ ఎక్సెస్ ఉంటాయి. ఎస్, దట్ ఇస్ 100% ట్రూ. కేవలం ఇది ఇప్పుడు అప్డేట్ చేస్తాను. అండ్ దాంతో వచ్చేసరికి ఒకసారి ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాంతో వచ్చేసరికి ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది చాలా పెద్ద టాస్క్లా ఉంది. ఒకరు అడిగితే మీరు అడుగుతున్నాం కొన్ని విషయాలు చెప్తారు, ఇంకొకరు అడిగితే ఇంకో విషయం చెప్తారు, ఇంకో విషయం ఇంకొకరు అడిగితే ఇంకో రకంగా చెప్తారు. మీ ఆ కంట్రీ అడిగితే ఈ కంట్రీ బాగాలేదు, ఈ కంట్రీ అడిగితే ఆ కంట్రీ బాగాలేదు, ఆ యూనివర్సిటీ అడిగితే ఈ యూనివర్సిటీ బాగాలేదు, ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ బాగాలేదు, అన్ని మా యూనివర్సిటీస్ బాగున్నాయి. అసలు ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది మా పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది అని అడుగుతున్నారు. సో ఈరోజు వీడియో మీరు ఫస్ట్ నుంచి చివరి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కన్ఫ్యూజన్స్ ఆర్ గాన్ 100%. సో ఓకే, సో ఎలా? సో ఫస్ట్ వచ్చేసరికి మనం మెయిన్గా 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, 4 or 5 పాయింట్స్. ఫస్ట్ వచ్చేసరికి ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ ఎండార్స్మెంట్ పాలసీ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎండార్స్మెంట్ పాలసీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నేను కూడా చెప్పాను. సో దీని గురించి క్లియర్ కట్గా తెలుసుకుంటే దాన్ని బట్టి ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, కంట్రీ అసలు ఒక కంట్రీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, పారామీటర్స్ అంటే ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నో ఎండార్స్మెంట్ పాలసీ తెలుసుకోండి, తర్వాత ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్దర్గా వచ్చేసరికి మనకు మెడికల్ పీజీ సీట్స్ ఆప్షన్. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్. సో మెడికల్ పీజీ సీట్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకే, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, సో టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ, టీవీలో ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఇంకా వగైరా ఆప్షన్స్ ఎత్తుకోకుండా ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ వాట్ ఈస్ ఎన్ఎంసీ బిల్, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఈ 2 పాయింట్లు తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఒక అసలు అబ్రాడ్ వెళ్ళడానికి ఒక వే ఏర్పడుతుంది అనమాట. ఆ అబ్రాడ్ వెళ్ళడానికి ఓకే. సో ఈ 2 పాలసీస్ తెలుసుకొని ఆ 2 పాలసీస్ ఎన్ఎంసీ బిల్ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ ఎండార్స్మెంట్ పాలసీ, ఈ 2 పాయింట్స్ తెలుసుకున్న తర్వాత ఇవి కీ రూల్, హార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ అనమాట. అబ్రాడ్ ఎంబీబీఎస్ ఆర్ ఇండియన్ ఎంబీబీఎస్ ఆల్సో. ఎందుకంటే నో ఎండార్స్మెంట్ పాలసీ వచ్చేసరికి అబ్రాడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇండియా మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి ఈ 2 పాయింట్స్ తెలుసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది 100%. దాంతోపాటు వచ్చేసరికి ఆ తర్వాత ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకునేది, దానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ నేను చెప్తా, దాన్ని బట్టి మీరు బెస్ట్ కంట్రీ ఏది, బెస్ట్ యూనివర్సిటీ ఏదని ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు అసలు ఎండార్స్మెంట్ పాలసీ ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దాని తర్వాత వచ్చేసరికి ఒక కంట్రీ ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాట్ ఓన్లీ ద ఎంబీబీఎస్ రైట్ నౌ 2019 అన్వర్డ్స్ ఓన్లీ ఎంబీబీఎస్ సఫిషియెంట్ సరిపోదు, రైట్ నౌ సరిపోదు. కాబట్టి మెడికల్ పీజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అసలు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మెడికల్ పీజీ సీట్స్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2021. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ ఆన్ ఎంబీబీఎస్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఇండియా మీద నెక్స్ట్ ఎగ్జామ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మెడికల్ పీజీ సీట్స్ 100% అందరికీ సఫిషియెంట్గా ఉంటాయి. ఎంబీబీఎస్ అండ్ ఎంబీబీఎస్లో వచ్చేసరికి ఎంటర్ అవ్వడానికి నీట్ ఎగ్జామ్ ఎలా పెట్టి ఏబీసీ కేటగిరీస్ ఉన్నాయి, కానీ వన్స్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత అలాంటి సిస్టమ్ అనేది ఉండదు. సో కాబట్టి 100% ఇండియాలో వచ్చేసరికి పీజీ సీట్స్ మోర్ దాన్ సఫిషియెంట్గా ఉంటాయి అనేది ఈరోజు ఎలా అనేది నేను చెప్తాను. సో ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట. ఈరోజు వచ్చేసరికి మినిమం 30 to 40 minutes కూడా ఉండొచ్చు చెప్పలేని సబ్జెక్ట్. సో వీళ్ళంతా కొంచెం ఫాస్ట్గా చెప్తాను, మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్
జస్ట్ కౌంట్ ఆఫ్టర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత చూసిన తర్వాత ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే అసలు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఆ కంట్రీలో ఉన్న నెక్స్ట్ ఎగ్జామ్ నో ఎండార్స్మెంట్ పాలసీ ఇంపాక్ట్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ అండ్ ఎంబీబీఎస్ ఇండియా మీద అబ్రాడ్ మీద ఏ విధంగా పడుతుంది, అసలు మెడికల్ పీజీ సీట్స్ ఎక్కడ ఏ విధంగా ఉంటాయి. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోగలిగితే 100% లైఫ్ విల్ బి మనం మంచి డిసిషన్ తీసుకోవడానికి 100% అనేది మీరు ఎవరినో నన్ను నమ్మాల్సిన అవసరం లేదు, వేరే కన్సల్టెంట్ నమ్మాల్సిన అవసరం, హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని క్లియర్ కట్గా ఒక మంచి డిసిషన్ మీకు తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే హ్యాపీగా మీరు కింద వాట్సాప్ నెంబర్స్ డైల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మీ డౌట్ వాట్సాప్ చేస్తే ఫర్దర్గా ఇంకా నీట్గా టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వెరీ ప్రాపర్ మ్యానర్ విత్ సబ్జెక్ట్. ఓకే, సో ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్ ఈస్ వెరీ వెరీ లెందీ. సో ఫస్ట్ చెప్తున్నాను, సో జాగ్రత్తగా ఫస్ట్ నుంచి వరకు వినండి. అండ్ ఇఫ్ ఎనీ అండర్స్టాండ్ అవ్వకపోతే మన ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి. నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ఎంసీఐ, వాట్ ఈస్ ద ఎన్ఎంసీ, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా అబ్రాడ్, వాట్ ఈస్ ద మెడికల్ పీజీ ఆప్షన్స్ ఇన్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. అండ్ దానికంటే ముందుగా ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ వచ్చేసరికి మనం ఇచ్చేవన్నీ రీసెర్చ్ అండ్ గవర్నమెంట్ ఫెడరల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్, సో వరల్డ్ టాప్ మోస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్. కాబట్టి ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, టఫ్ ఎగ్జామ్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్, క్లినికల్ స్కిల్స్ ఓరియంటెడ్ ఎగ్జామ్. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసరికి మంచి యూనివర్సిటీ సెలెక్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అదర్వైజ్ సో మనం ఏంటంటే మనం చదివిన టైం అంతా వేస్ట్ అవుతుంది, మనీ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఎవరైతే సీరియస్ ఎఫర్ట్స్ పెడతారో 100% డాక్టర్ అవ్వాలి, లేదా సీరియస్ 100% ఉంటారో 100% వచ్చరికి ఈజీగా మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు 100% లైవ్ విల్ బి 200% సెక్యూర్ అవుతుంది. సో అలాంటి యూనివర్సిటీస్ వీఆర్ ద ప్రొవైడ్. సో డ్యూరేషన్ 1 year ఎక్కువ ఉంది, లేకపోతే అక్కడ చలి వస్తుంది, లేకపోతే ఇంకోటి చిన్న చిన్న పాయింట్స్ అనేది కన్సిడర్ చేయొద్దు. ఎక్కడైనా ఇండియాలో ప్రాబ్లమ్స్ ఉండవా ప్రాబ్లమ్స్? మీరు చెన్నై వెళ్తే ఫుడ్ తినగలరా? లేకపోతే నార్త్ వెళ్తే మనం ఒక 1 week ఉండగలమా? ఆ క్లైమేట్కి, ఆ ఫుడ్కి ఉండలేం కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మనం ఏ పక్క ఊరు వెళ్ళినా సరే మనం 1 day 2 days కంటే ఎక్కువ ఉండలేం కదా. మన అమ్మమ్మ ఊరు వెళ్ళినా, నాయనమ్మ ఊరు వెళ్ళినా అడ్జస్ట్ అవ్వలేం కదా. మన ఇల్లు వేరు, అవుట్ ఆఫ్ మన పక్క ఊరు వెళ్ళి 2 రోజులు ఉండడానికి చాలా కష్టపడతాం. సో కాబట్టి బయట అనేది ఏంటంటే అన్ని 100% ఉంటాయని చెప్పడం 100% రాంగ్. అది ఉండలేవు కూడా. అడ్జస్ట్ అవ్వడం చాలా అంటే కష్టమని కాదు, తప్పదు. మనకు కొన్ని మంచి టాప్ యూనివర్సిటీస్, మంచి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కావాలి అంటే అడ్జస్ట్ అవ్వడం, చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది కామన్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. ఓకే, తప్పదు. అవి దట్ ఈస్ 100%. నిజాన్ని అనేది యాక్సెప్ట్ చేస్తే మనం ఫార్వర్డ్ అవ్వగలం. లేదంటే మన ఇండియన్ ఫుడ్, లేకపోతే ఇండియన్ మెస్, ఏసీ హాస్టల్స్, లేకపోతే ఇవన్నీ చిన్న ఏంటి ఇంకా ఇంకో పాయింట్ వచ్చేసరికి డిస్కౌంట్స్, ఆఫర్స్, అవి ఇవన్నీ మాత్రం డెసిషన్ మేకింగ్ తీసుకోవద్దు. ఇంకా స్కాలర్షిప్స్ అంటారు, కజకిస్తాన్లో స్కాలర్షిప్, కిర్గిస్తాన్లో స్కాలర్షిప్ 15 లక్షలు వస్తుంది, 5 లక్షలు పెట్టుకోండి. చిన్న వాటికి టెంప్ట్ అవ్వద్దు, అవి రావు, 100% రావు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా, నీట్గా, మైన్యూట్గా, చాలా ఫ్రెష్ మైండ్ తోటి డెసిషన్ మేకింగ్ తీసుకుంటే 100% సక్సెస్ అవుతుంది. దిస్ ఇస్ ద లైఫ్ స్టెప్ అనమాట. 10th class ఇంటర్మీడియట్ ఇస్ నథింగ్, దిస్ ఇస్ ద లైఫ్ లైన్ అనమాట. ఇక్కడ తీసుకునే డెసిషన్ మీ లైఫ్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్, 100% ట్రూ. ఓకే, కాబట్టి డెసిషన్ మేకింగ్ వెరీ 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 చాలా జాగ్రత్త తీసుకోండి. మీకు 100% ఐ విల్ బి సపోర్ట్. మన యూట్యూబ్ ఛానల్లో 100 to 200% 100 జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు 100% ది బెస్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి అంత తెలుగులో ఉంటుంది. కాబట్టి అరల్స్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో సపోర్ట్. అండ్ ఎవరైనా బడ్జెట్ ఆఫ్ 120 to 25 lakhs గవర్నమెంట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, 100 years of oldest గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్, బడ్జెట్ అండర్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ యూనివర్సిటీస్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి. మీకు అడ్మిషన్ ప్రొసీజర్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ మన విజయవాడ, హైదరాబాద్, వాటెవర్ మన ఏపీ, తెలంగాణ ఆఫీసెస్ ఉన్నాయి, వచ్చి కలవండి హ్యాపీగా. ఓకే, డెసిషన్ మేకింగ్ అయితే చాలా ఫాస్ట్గా, రైట్ టైం, రైట్ డెసిషన్, రైట్ యూనివర్సిటీ, రైట్ కన్సల్టెంట్. రైట్ టైం, రైట్ డెసిషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ఎంత అయినా సరే సక్సెస్ అవ్వలేము. ఓకే, సో ఎనీవే, సో ఓకే టాపిక్లోకి వెళ్దాము. సో ఓకే ఫస్ట్ వచ్చేసరికి అసలు నో ఎండార్స్మెంట్ పాలసీ ఏంటి, అసలు బెస్ట్ ఒక యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేసరికి ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, లాస్ట్ నుంచి వద్దాము. ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ యూనివర్సిటీ ఒక కంట్రీ, ఫస్ట్ వచ్చేసరికి కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కంట్రీలోని యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ యూనివర్సిటీ తర్వాత ఈ ఇంపాక్ట్ నో ఎండార్స్మెంట్ పాలసీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయో సెలెక్ట్ చేసుకుంటే తెలుసుకుంటే ఈ 5 points మనం తెలుసుకోగలిగితే ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఈస్ ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ సెలెక్షన్
నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ సెలక్షన్, తర్వాత వచ్చేసరికి నో ఎండార్స్మెంట్ పాలసీ, ఫోర్త్ వచ్చేసరికి నెక్స్ట్ ఆర్ ఎన్ఎంసి, ఫిఫ్త్ వచ్చేసరికి మెడికల్ పీజీ ఆప్షన్స్. ఈ 5 పాయింట్స్ తెలుసుకుంటే మనకు 100% వస్తే డెసిషన్ మేకింగ్ అనేది 200% సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఒక కంట్రీ సెలక్షన్, ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో కంట్రీ సెలక్షన్ చేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసరికి నో ఎండార్స్మెంట్ పాలసీ గురించి తెలుసుకోవాలి. కంట్రీ సెలక్షన్ అప్పుడు నో ఎండార్స్మెంట్ పాలసీ, యూనివర్సిటీ సెలక్షన్ అప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే, ఈ ఫోర్ పాయింట్స్ ఒకసారి ఒకదానికి ఒక ఇంటర్లింక్ అనమాట. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నో ఎండార్స్మెంట్ పాలసీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్, సో నెక్స్ట్ ఎగ్జామ్ రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకొని ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నో ఎండార్స్మెంట్ పాలసీ తెలుసుకొని ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే, ఫస్ట్ వచ్చేసరికి 2 పాయింట్స్. సో నో ఎండార్స్మెంట్ పాలసీ అండ్ ఒక కంట్రీ. సో ఫస్ట్ నో ఎండార్స్మెంట్ పాలసీ ఇంపాక్ట్ అండ్ ఎంబీబీఎస్ అబ్రాడ్. సో దాంతో పాటు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు సో నో ఎండార్స్మెంట్ పాలసీ ఉంది. సో నో ఎండార్స్మెంట్ పాలసీ ఏ విధంగా ఒక కంట్రీ మీద ఇంపాక్ట్ అవుతుందంటే ఫస్ట్ వచ్చేసరికి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు ఏమవుతుందంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఎండార్స్మెంట్ పాలసీ. అసలు నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే ఏంటి? సో ఇంతకు ముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాను, దాని ఎక్స్టెన్షన్ అనమాట. చాలా మంది కొంతమంది అర్థం అవ్వలేదని చెప్పుకున్నారు. సో నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. సో నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే సార్, ఇంతకు ముందు బిఫోర్ 2019 ఎంసై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది. అప్పుడున్నప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ అబ్రాడ్లో పిల్లలు వెళ్ళడానికి కొన్ని మెడికల్ యూనివర్సిటీస్ ఇచ్చింది. ఆ యూనివర్సిటీలో చదివితే మాత్రం ఇండియాలో వ్యాలిడ్ అని చెప్పింది. ఆఫ్టర్ ఎన్ఎంసి 2019 ఎంసై క్యాన్సిల్ చేసి ఎన్ఎంసి తీసుకొచ్చిన తర్వాత సో మీకు ఎలాంటి అప్రూవల్ అవసరం లేదు. అబ్రాడ్ వెళ్ళాలంటే మేము ఒక్క యూనివర్సిటీని కూడా సపోర్ట్ చేయట్లేదు. మీరు ఏ యూనివర్సిటీ వెళ్ళండి, ఏ కంట్రీని వెళ్ళండి. ఇంతకుముందు 400 కంట్రీస్ చెప్పింది, 400 యూనివర్సిటీ చెప్పింది. ఇప్పుడు 20,000 ఆల్ ఓవర్ ద వరల్డ్. మీరు ఈవెన్ పాకిస్తాన్ వెళ్ళొచ్చు, నైజీరియా వెళ్ళొచ్చు, ఆఫ్రికా వెళ్ళొచ్చు, యూఎస్, ఏ కంట్రీ వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో ఆబ్జెక్షన్. బట్ కాకపోతే ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, వెళ్ళేటప్పుడు నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాలి. ఈ 2 పాయింట్స్. బట్ ఇంకో పాయింట్ వచ్చేసరికి అక్కడ ఉన్న ఆ యూనివర్సిటీ ఆ గవర్నమెంట్ చేత రికగ్నైజ్ అవ్వాలి అని చెప్పింది. సో కాబట్టి ఇప్పుడు సరికి ఇంతకు ముందు ఏంటంటే కొన్ని కంట్రీస్, కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి మనకి యూనివర్సిటీ మన అండర్లో ఉండేవి. సో యూనివర్సిటీ ఓకే, ఈ 400 యూనివర్సిటీ సెలక్షన్ ప్రాసెస్ నీట్గా ఉండేది. ఆ కంట్రీస్ కూడా సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ కూడా చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే అసలు అన్లిమిటెడ్ ఆప్షన్స్ కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్స్, నెంబర్ ఆఫ్ ప్రమోటర్స్ వచ్చేసరికి డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ యూనివర్సిటీస్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇంతకుముందు ఎంసీ అప్రూవల్, ఎన్ఎంసీ అప్రూవల్ ఏ యూనివర్సిటీకి, ఏ కంట్రీకి అవసరం లేదు. యాజ్ పర్ నో ఎండార్స్మెంట్ పాలసీ 2020 డిసెంబర్ వచ్చింది. సో మీరు ఒకసారి nmc.org.in అని ఆ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. ఓకే, క్లియర్గా చెప్పున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక యూనివర్సిటీ, ఒక కంట్రీ, అది ఏ కంట్రీ వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు. కాబట్టి ఇదే కంట్రీ వెళ్ళాలి, ఇదే యూనివర్సిటీ వెళ్ళాలని ఉండదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ బడ్జెటెడ్ యూనివర్సిటీస్, లో క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీస్, లో క్వాలిటీ ఆఫ్ కంట్రీస్, లో సెక్యూర్డ్ కంట్రీస్, నో అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ ప్రమోట్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ వెరీ ట్రిక్కీ బిఫోర్ 2019 కంటే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు. సో కాబట్టి ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంట్రీలో ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి చాలా బిగ్ టాస్క్ అనమాట. సో నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు సో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెట్లో. ఫిలిప్పీన్స్ ఒకటి, రష్యా ఒకటి, యుక్రెయిన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, అజర్బైజాన్, నేపాల్, బంగ్లాదేశ్, మారిషస్, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, కరేబియన్ ఐలాండ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో కాబట్టి అసలు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇంకో పాయింట్ వచ్చేసరికి దీంతో పాటు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంకోటి. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు ఎంసీ అనేది మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్, వెరీ థియరిటికల్ బేస్ ఎగ్జామ్. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ అన్నప్పుడు కంపల్సరీ మంచి సబ్జెక్ట్ ఉండాలి, మంచి కంట్రీ ఉండాలి, మంచి యూనివర్సిటీ ఉండాలి, మంచి క్లైమేటిక్గా మంచి ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవన్నీ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ ఉండాలి, మంచి టాప్ యూనివర్సిటీస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం మనం నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలము. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్, యావరేజ్ యూనివర్సిటీస్, యావరేజ్ 10 లక్షలు 15 లక్షలు అంటే అలాంటి యూనివర్సిటీస్కి వెళ్తే డబ్బులు వేస్ట్ చెప్తే నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయలేరు.
సో కాబట్టి నో ఎండార్స్మెంట్ పాలసీ అంటే ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, క్లినికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ క్లినికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. సో కాబట్టి క్రిటికల్ థింకింగ్ ఉండాలి, ఎక్కువ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి, సబ్జెక్ట్ మీద క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, ఎనలిటికల్ థింకింగ్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలన్నప్పుడు ఏంటంటే మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేయాలంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. మంచి కంట్రీ, ఫస్ట్ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు నో ఎండార్స్మెంట్ పాలసీ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ఏ కంట్రీకి ఏ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, అసలు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్స్ ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీయా కాదా. డెవలప్డ్ కంట్రీ అయితే వెళ్ళండి, అండర్ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీస్ వెళ్ళొద్దు, 100% వెళ్ళొద్దు. సో అసలు ఆ ట్రై కూడా చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, దట్స్ ఇట్. ఎందుకంటే మీరు అండర్ డెవలప్డ్ కంట్రీకి వెళ్తే అసలు మనము ఇంకా 20-30 లక్షలు పెట్టిన టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. దెర్ ఇస్ నో క్లినికల్ ఎక్స్పోజర్, దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డ్యూరేషన్ చేంజ్ చేస్తారు, కస్టమైజ్డ్ డ్యూరేషన్ ఉంటుంది, కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, దెర్ ఇస్ నో ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్, దెర్ ఇస్ నో ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దెర్ ఇస్ నో ప్రాపర్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, 100% ఉండదు అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే. జస్ట్ దే ఆర్ ప్రమోటింగ్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్, టీవీ ప్రమోషన్స్ వగైరా చాలా ప్రమోషన్స్ ఉంటుంది జరుగుతాయి. అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ వెళ్ళవద్దు. సో ఇక్కడ కంపల్సరీ ప్రొహిబిటెడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీ ఏంటి అది జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అయినా డెవలప్డ్ కంట్రీ అయినా మొత్తం క్యాన్సిల్ చేసి పక్కన పడేయండి. ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మాత్రం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నప్పుడు మనం 6 years or 5 years ఉండాలన్నప్పుడు ఆ కంట్రీలో రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. సెక్యూరిటీ అబ్బాయిలకైనా ఉండాలి, అమ్మాయిలకైనా ఉండాలి. సో కాబట్టి ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అయితే 100% రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎవరు కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేరు, ఎవరు డ్యూరేషన్ చేంజ్ చేయలేరు, ఎవరు అక్కడ హాస్టల్స్ ఇన్సైడ్ హాస్టల్స్ లేకపోతే ఇన్సైడ్ అక్కడ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్చలేరు. ఎక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్, అటానమస్ యూనివర్సిటీస్ ఉండవు. రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. కన్సల్టెంట్లు దాంట్లో చేతులు పెట్టడానికి ఉండదు, వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళే అక్కడ మెయింటెనెన్స్ చేయడానికి చాయిస్ ఉండదు. అలా లేకపోతే థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ అక్కడే పుస్తకాలు, అక్కడే వాళ్ళే బుక్లు, వాళ్ళే టీచర్స్, వాళ్ళే పెట్టడానికి ఉండదు. ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రీ అయినా అండర్ డెవలప్డ్ కంట్రీ అయినా డెవలపింగ్ కంట్రీ అయినా తీసి పక్కన పడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్క పాయింట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 90% క్లారిటీ వచ్చేస్తుంది ప్రోగ్రామ్ మీద. దట్స్ ఇట్. అది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. ఆ ఒక్క పాయింట్ చేస్తే మీకు 95% ఒక క్లారిటీ వచ్చేస్తుంది. స్క్రాప్ అంతా రిలీజ్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోద్ది. ఒక డెవలప్డ్ కంట్రీ జాయిన్ అయితే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎవరు కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ ఏంటంటే ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది. మనకు అవే కదా కావాల్సింది. ఎడ్యుకేషన్ 100%, ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, మంచిగా చదువుకుంటే సెక్యూరిటీ ఉండాలి. ఈ డెవలప్డ్ కంట్రీస్ అంటే మీరు ఏ డెవలప్డ్ కంట్రీస్ అని చూడండి, 100% సెక్యూరిటీ, 100% ఎడ్యుకేషన్ సిస్టమ్, 100% స్టాండర్డైజ్డ్, 100% క్వాలిటీగా ఉన్నప్పుడే అవి డెవలప్డ్ కంట్రీస్గా పిలువబడతాయి. మీరు ఇప్పుడు కిర్గిస్తాన్ వెళ్ళి నాకు సెక్యూరిటీ కావాలి, నాకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది? అది అండర్ డెవలప్డ్ కంట్రీ. ఇంకా డెవలపింగ్ కంట్రీ అంటే ఫిలిపీన్స్ వెళ్ళారు. ఫిలిపీన్స్లో కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్. సో అంతగా అది కాదంటే అటానమస్ కాలేజెస్ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. ఇంకా సెంట్రల్ అమెరికా వస్తాయి రేపు మళ్ళీ. అక్కడ కూడా అంతే 2 years 3 years MBBS అయిపోతుంది. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అయితే మీరు పెట్టిన రూపాయి వెనక్కి రావడం చాలా కష్టము. పెట్టిన రూపాయి మళ్ళీ తిరిగి రావాలంటే రూపాయి తిరిగి వస్తే చాలు. చాలా వరకు ప్రజెంట్ సొసైటీలో ఒక రూపాయి మనం ఇన్వెస్ట్ చేస్తే రూపాయికి వచ్చినా హ్యాపీ. రూపాయికి 100 rupees ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇప్పుడు రూపాయి పెడితే 10 పైసలు కూడా రాదు అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్లో. అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ మీనింగ్ ఆఫ్ మనీ, టర్మ్స్ ఆఫ్ మనీ, మీనింగ్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్స్ మీనింగ్ ఆఫ్ కేర్, ఇట్ మీన్స్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్, ఇట్స్ మీనింగ్ ఆఫ్ వాట్ ఎవర్. ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఆఫ్ ది స్టూడెంట్ అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక కంట్రీ సెలెక్షన్ అనేది చాలా ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అన్ని రకాలుగా 100% మీరు అనుకున్న దానికంటే ఇంకా ది బెస్ట్ సబ్జెక్ట్, ది బెస్ట్ నాలెడ్జ్, ది బెస్ట్ సెక్యూరిటీ, ది బెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ బెస్ట్. ఓకే. సో కాబట్టి ఫిలిపీన్స్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఫిలిపీన్స్ అనేది డెవలపింగ్ కంట్రీ, యుక్రెయిన్ అనేది డెవలపింగ్ కంట్రీ, కిర్గిస్తాన్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీ, కజకిస్తాన్ అనేది డెవలపింగ్ కంట్రీ, జార్జియా డెవలపింగ్ కంట్రీ. పాపులేషన్ ఒకసారి చెక్ చేయండి. ఫిలిపీన్స్ పాపులేషన్ 10 crores, యుక్రెయిన్ పాపులేషన్ 6 or 7 అక్రాస్ 10 ఉంటుంది. కిర్గిస్తాన్ పాపులేషన్ 60 lakhs, కజకిస్తాన్ పాపులేషన్ 2 crores, జార్జియా పాపులేషన్ 25 lakhs. ఈ 25 lakhs 60 lakhs క్రిటికల్ ఎక్స్పోజర్ ఏమొస్తుంది? రష్యా is the developed country. Only the Russia is the only the developed country. Yes, Russia is the only the developed country. World best research medical universities there under budget of 25 lakhs, including food and accommodation. So best accommodation, best security. మేము ఎవరు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రీ మొత్తం సేఫ్ జోన్లో ఉంటుంది.
సో కాబట్టి మనం అలాంటి ఆలోచించాల్సిన అవసరమే ఉంటుంది. మంచి సెక్యూరిటీ ఉంటుంది, మంచి హాస్టల్స్ ఉంటాయి, మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ అకామిడేషన్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఉంటారు, మంచి వరల్డ్ ర్యాంకింగ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్. సో కాబట్టి అందుకు ఈ స్క్రాప్ అంతా ఎగిరిపోవాలి, ఫిలిపీన్స్ ఒకటి, కిర్గిస్తాన్, జార్జియా, కిర్గిస్తాన్ ఇవన్నీ వెళ్ళిపోవాలి అంటే అన్ని డెవలపింగ్ కంట్రీస్, యావరేజ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో మీకు రైట్ నౌ రష్యా ఇస్ ద బెస్ట్ కంట్రీ. చైనా ఉండేది ఇంతకుముందు, చైనా ఇప్పుడు లేదు, ఉన్నాయి కానీ చెయ్యట్లా మనం. సో రష్యా ఇస్ రైట్ నౌ రష్యా ఇస్ మనకు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే 5 crores 6 crores. బట్ దట్ టు మనకోసరికి ఏంటంటే అడ్మిషన్ ప్రొసీజర్ 100% కష్టం. +2 నుంచి వెళ్ళడం చాలా చాలా కష్టం. 2 years ముందే ప్రిపేర్ అవ్వాలి. సో ఉన్న ప్రజెంట్ మనకి సెట్ అయ్యే కంట్రీ, మనకు ఫ్రెండ్లీ కంట్రీ, మనకు అన్ని రకాలుగా బాగున్న కంట్రీ రష్యా. ఇట్స్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ సేఫ్ జోన్, సేఫ్ కంట్రీ, excellent environment, excellent, everything is very well established universities, well established professors, well established English exposure, everything is very good and everything is developed. Okay, Russia is right now 100 is a duration 6 years అండి, మళ్ళీ ఇండివిజువల్ ఇంటర్న్షిప్ అండి అంటారు. సో సార్ డ్యూరేషన్ అనేది మనకి ఊరికే పెట్టరు కదా. ఇప్పుడు యూఎస్ఏలో డ్యూరేషన్ 6 years, రష్యాలో కూడా 6 years, కెనడాలో 6 years, ఇక్కడ 6 years, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ 6 years. వాళ్ళు ఎందుకు పెడతారు? ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని, అంతే కదా. ఇప్పుడు 4 years 2 years 1 yearలో మనం పెట్టలేం కదా. సెంట్రల్ అమెరికా రేపు వచ్చిందనుకో 2 సంవత్సరాలు ఎంబీబీఎస్ అయిపోతుంది, ఫిలిపీన్స్లో 3 సంవత్సరాలు ఎంబీబీఎస్ అయిపోతుంది, కిర్గిస్తాన్లో 4 years ఎంబీబీఎస్ అయిపోతుంది, అంతా ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి 11,000 మంది లాస్ట్ ఇయర్ రాస్తే ఓన్లీ 900 మంది మాత్రమే ఎంసీఐ పాస్ పర్సెంటేజ్. 900 మంది అంటే అప్రాక్సిమేట్గా 1000 members, అంటే 10% కూడా క్వాలిఫై అవ్వట్లేదు. ఎందుకని? సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ మనం చూడకుండా టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, టీవీలో ప్రమోషన్స్ ఇంకా ఏవో చేస్తారు. సో అవన్నీ చూసి వెళ్తే 11,000 మందిలో ఉంటారా లేకపోతే 1000 members ఉంటారా చాయిసెస్ ఇవ్వచ్చు. ఈసారి 1000 కూడా ఉండదు, 500 కూడా ఉండదు, 500-600 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే తర్వాత నో ఎండార్స్మెంట్ పాలసీ వచ్చిన తర్వాత, అండ్ దాంతో పాటు సార్ ఇంకో పాయింట్ చెప్పాలనుకున్నాను. అండ్ ఎంసీఐ పర్సెంట్ ఎందుకు సార్, ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, ఎంసీఐ పర్సెంటేజ్ ఎందుకు చాలా తక్కువగా ఉంటుంది అని అడిగారు. సో టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఒక ఎంసీఐ పర్సెంటేజ్ వరల్డ్లో ఎందుకు అంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ రాంగ్ చేయడమే, స్టాండర్డైజ్డ్ ఒక ప్రాపర్ స్టాండర్డ్స్లో మనం థింక్ చేయకపోవడమే. ఎంసీఐ పాస్ పర్సెంట్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే కరెక్ట్ యూనివర్సిటీ, కరెక్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవడమే, రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకోవడమే. దట్స్ ఇట్, ఇంకా అంతకు మించి ఏమి ఉండదు. అబ్రాడ్లో మీకు ఇంతకు ముందు ఎంసీఐ ఎండార్స్మెంట్ చేసుకున్నప్పుడే 400 మెడికల్ కాలేజీలు, 40 మెడికల్ కాలేజీలు మాత్రమే మంచి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. రిమైనింగ్ 360 ఆర్ డమ్మీ. ఎందుకంటే అవుట్ ఆఫ్ అన్ని రకాలుగా మనకి ఇండియన్స్గా సెట్ అయ్యి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ఇంగ్లీష్ ఫుల్ ప్లేజ్ ఒక యూనివర్సిటీ సెలక్షన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఆ యూనివర్సిటీ వచ్చేసరికి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా లేదా, ఆ యూనివర్సిటీ డెవలప్డ్ కంట్రీలో ఉందా లేదా, ఆ యూనివర్సిటీ వచ్చేసరికి ఫుల్ ప్లేజ్ ఇంగ్లీష్ మీడియమా లేదా, ఆ యూనివర్సిటీ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా లేవా, అక్కడ 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయా లేదా. ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీలో రాంగ్ చేస్తారు 90%. తర్వాత సెలక్షన్ ఆఫ్ ద కంట్రీలో రాంగ్ చేసినప్పుడు, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీలో రాంగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కంట్రీస్ రాంగ్ చేస్తారు. కంట్రీ రాంగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం టోటల్ లైఫ్ అంతా రాంగ్ అయిపోతుంది. ఆ జడ్జి 5 years ఆఫ్ ఎంబీబీఎస్ మొత్తం రాంగ్ అయిపోతుంది. సో దట్ ఈస్ అందుకని మాత్రమే ఇప్పుడు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏమని చెప్పి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా, డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అన్ని రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం 100% పక్కాగా ఉంటాయి. ఎవరు ఏ కన్సల్టెంట్ కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ చేయడానికి కానీ, అక్కడ మొత్తం ఇన్వాల్వ్ ఏ చేయడానికి కానీ వాళ్ళ చేతుల్లో ఉండవు. డెవలప్డ్ కంట్రీస్ అయితే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అది 100% మీకు బెనిఫిట్ అవుతుంది. ఆ కన్సల్టెంట్ 1 year ఉంటాడు, 2 years ఉంటాడు, తర్వాత ఉండడు కదా చెప్తున్నాను. తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, డెవలప్డ్ కంట్రీలో ఉందా లేదా, తర్వాత వచ్చరికి ఆ యూనివర్సిటీ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా లేదా, తర్వాత ఫిలిపీన్స్ అసలు డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉండదు, 2 years ఇంటర్మీడియట్ చదవాలి. తర్వాత వచ్చరికి ఆ యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 100 సంవత్సరాల, ఎప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, అది ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ మెడికల్ యూనివర్సిటీయా. తర్వాత వచ్చరికి ఇండియన్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా లేదా, ఎక్కడికి వెళ్ళి మనం ఉండాలా. ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ వచ్చేసరికి మీకు ఏ కంట్రీలో కూడా ఫిలిపీన్స్లో ప్రొవైడ్ చేయరు, యుక్రెయిన్లో ప్రొవైడ్ చేయరు, కిర్గిస్తాన్లో ప్రొవైడ్ చేయరు, కజకిస్తాన్లో ప్రొవైడ్, జార్జియాలో ప్రొవైడ్, ఓన్లీ 1 year ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ అనేది తీసి బయట ఉండటమే. ఒక రష్యా తప్పితే ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ 6 years ఎవరో ప్రొవైడ్ చేయరు. సో కాబట్టి అదొక మెయిన్ ప్రాబ్లం అనమాట. రోజు రావడం పోవడం ఉంటుంది. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక పాయింట్ వచ్చేసరికి చాలా డైరెక్ట్ ఎంబీబీఎస్, అందరు ఫిలిపీన్స్ వెళ్ళిపోతారు. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదవాలి, తర్వాత ఎన్మెట్ రాయాలి. పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. దాంట్లో పాస్ అయిన అదే యూనివర్సిటీ వస్తుంది, 100% ఛాన్స్ లేదు. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ చాలా మంది సెలెక్ట్ చేసుకోరు. ఆ కంట్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు వెళ్ళే కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, లేకపోతే ఫిలిపీన్స్ కానీ అన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, వెరీ యావరేజ్ కంట్రీస్. సో ఇక్కడ రాంగ్ చేస్తారు.
తర్వాత 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఫిలిపీన్స్లో కానీ లేకపోతే యుక్రెయిన్లో కానీ ఫిలిపీన్స్లో కానీ లేకపోతే జార్జియాలో కానీ కిర్గిస్తాన్లో కానీ ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 30 years 20 years 50 years ఉంటుంది. సో వెరీ 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా తక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండవు. ప్రైవేట్ మెడికల్ ఫిలిపీన్స్లో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉండదు. ఉండనప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ సరే ఇవన్నీ రాంగ్ చేస్తారు చాలా వరకు. ఇప్పుడు ఫిలిపీన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకున్నా, కిర్గిస్తాన్ తీసుకున్నా, కజకిస్తాన్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా అది డెవలప్డ్ కంట్రీస్ కాదు. డైరెక్ట్ MBBS ఉండదు. ఒకవేళ ఉన్నా సరే కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ 4 years 5 years యాక్చువల్ డ్యూరేషన్ కానీ తగ్గించడము. తర్వాత ఓల్డెస్ట్ 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి. బట్ ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచి చెప్తున్నా చాలా మంది తెలియదు. దాంట్లో ఉంటాయి పేరుకి మాత్రం 100 years 200 300 years రాస్తారు. బట్ ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచి చెప్తున్నారు చాలా మంది తెలియదు. సో 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా. తర్వాత వచ్చేసరికి ఇన్సైడ్ క్యాంపస్ అసలు ఏ జార్జియాలో కానీ, ఈ కిర్గిస్తాన్లో కానీ, ఫిలిపీన్స్లో కానీ, యుక్రెయిన్లో కానీ ఎక్కడ కూడా మీకు 106 years మీకు ఇన్సైడ్ క్యాంపస్ ఇస్తారంటే ఇవ్వరు. ఫస్ట్ ఇయర్ మాత్రం ఇస్తారు. తర్వాత వచ్చేసరికి ఫుల్ ఇంగ్లీష్ మీడియం అంటే చెప్పలేము. సో కాబట్టి అందుకని ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, యూనివర్సిటీ డెవలప్డ్ కంట్రీ ఉందా లేదా, ఈ ఒక్క పాయింట్. ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, ఒక యూనివర్సిటీ డెవలప్డ్ కంట్రీలో ఉందా లేదా. ఒక యూనివర్సిటీ డెవలప్డ్ కంట్రీలో ఉన్న ఆ కంట్రీ డెవలప్డ్ అయినా 100% వచ్చేసరికి మీరు అనుకుంటారు 100% రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. మన చేతుల్లో ఏమి ఉండాల్సిన అవసరం, మనం భయపడి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం, మేము ఇన్సైడ్ క్యాంపస్ వస్తాం, అన్ని మేమే చేస్తాం అన్నప్పుడు ఏంటంటే కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే అక్కడే ఎంసై పాస్ పర్సెంటేజ్ రావడానికి చాలా తక్కువ రావడానికి అదే మెయిన్ రీజన్. ఎప్పుడు కూడా వీఆర్ ద ఫెసిలిటేటర్స్. మేము ఓన్లీ జస్ట్ యూనివర్సిటీ ఎలా ఉంది, యూనివర్సిటీకి అడ్మిషన్ ప్రొసీజర్ కానీ, యూనివర్సిటీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రిమైనింగ్ వన్స్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అంతా యూనివర్సిటీలోనే ఉంటుంది. యూనివర్సిటీ కమాండెంట్స్ ఉంటారు, యూనివర్సిటీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, యూనివర్సిటీ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ప్రొవైడ్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, యూనివర్సిటీ లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ యూనివర్సిటీ విల్ ప్రొవైడ్. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అలానే వస్తుంది. మనమే లెక్చర్స్ తీసుకెళ్ళి, మనమే కాలేజీలు పెట్టేసి, మనమే ఆర్డర్స్ వాటర్స్ అన్ని మనమే చేస్తాం కానీ కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే మనకు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు క్రాక్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ నీట్ ఎగ్జామ్ ఆర్ NMC ఎగ్జామ్ ఆర్ MC ఎగ్జామ్. ఇట్స్ నాట్ పాసిబుల్, 100% పాసిబుల్. దట్స్ వై రీజన్ లో పాస్ పర్సెంటేజ్ ఆఫ్ దట్. ఓకే, సో టుడేస్ సెషన్ ఇస్ అండ్ టుమారో విల్ డిస్కస్ సమ్ రిమైనింగ్ టాపిక్స్. ఓకే, సో ఒకటే పాయింట్, ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసినప్పుడు డెవలప్డ్ కంట్రీ కాదా, ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యూనివర్సిటీ డెవలప్డ్ కంట్రీ ఉందా లేదా, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకొని 2 పాయింట్ 100% అప్లై చేస్తే 200% విల్ గెట్ గుడ్ రిజల్ట్స్, 100% గుడ్ రిజల్ట్స్. ఓకే, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.